Hello guys, welcome to the review of the trailer of the movie Kingdom acted by Vijay Devarkonda garu and Bhagyashree Bose garu. Review లోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. చాలా లేట్ చేశారు. యాక్చువల్గా ఎప్పుడో 5ంటికి అన్నారు ఈవెంట్. సో ఈవెంట్ 5ంటికి అన్నారంటే ఎంత కాదనుకున్నా ఒక 5:30, 6 కల్లా వచ్చేస్తుందిలే ట్రైలర్ అనుకుంటే 6, 7 అయింది, 7, 8 అయింది, 8, 9 అయింది, 9, 10 అయింది, 10, 10:30 అయింది. ఆ 10:30కి వచ్చేస్తున్న తర్వాత కూడా మళ్ళీ ఫ్యూ మినిట్స్ అని చెప్పి ఆ తర్వాత ఎప్పుడో వదిలేరు. ఎనీహో మొత్తానికి ఇంత లేట్ చేసినందుకు నిద్ర వచ్చేసినప్పటికీ కూడా ఆ నిద్ర మొత్తం అంతా ఆల్మోస్ట్ పోయేలాగా బెస్ట్ ట్రైలర్ అయితే ఇచ్చారు. సో దానికి హ్యాపీ అని చెప్పొచ్చు. సో ట్రైలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో మొత్తానికి వెయిట్ చేసినందుకు. యాక్చువల్గా హరిహర వీరమల్లు డే 2 కలెక్షన్ డీటెయిల్ రిపోర్ట్ పెట్టాలి. సో ఇది వస్తుంది కదా మరి అదే టైంకి అని చెప్పి ఆపాను నేను. ఇక ఇది రాలేదు, అది పెట్టలేదు. ఇంక ఫైనల్గా ఇది ఇప్పుడు పెడుతున్నా. అది ఇంక రేపు మధ్యాహ్నం పెడతా. రేపు మార్నింగ్ పెట్టేస్తానండి డే 2ది. డే 3ది రేపు ఈవినింగ్ పెడతా. సో ట్రైలర్ అయితే మాత్రం టాప్ నాచ్ అబ్బా. అసలు నిజంగా చెప్తున్నా, అసలు ఒక లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంది సినిమాలో, తెలిసిపోతుంది. అవుట్ రైట్ స్టఫ్ ఉంది మూవీలో అయితే మాత్రం. సో బిగ్గెస్ట్ కమ్బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ గారు నాకు తెలిసి అర్థమైపోతుంది. అండ్ యూనో ఆ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా అనౌన్స్మెంట్ ప్రోమో ఒకటి వదిలేరు కదా. సో ఆ టైంలో అనిపించిన ఒపీనియన్ వేరు, ఇప్పుడు అనిపిస్తున్న ఒపీనియన్ వేరు. యాక్చువల్గా అంటే ఆ టైంలో ఏమనిపించిందంటే, సత్యదేవ్ గారు ఉన్నారు కదా, ఆయన బేసిక్గా ఈయన బ్రదర్ అని చెప్పి తెలుస్తోంది మనకి. అండ్ పాట కూడా వచ్చింది, అన్న అంటేనే ఉన్నానంటూ నేను పాట వచ్చింది. సో అది వినగానే మధ్యలో సత్యదేవ్ గారు ఫసక్ అనుకున్నాం యాక్చువల్గా. అంటే అట్లా అనిపించింది యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఒక సీక్రెట్ అండర్ కవర్ ప్రాజెక్ట్ ఆపరేషను. సో ఆపరేషన్లో భాగంగా ఒక దగ్గరికి వెళ్ళడం, అండ్ అలా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ అన్నయ్య ఉండడం ఒక క్రిమినల్ కింద. అండ్ యూనో వాళ్ళ అన్నయ్యని అక్కడ నుంచి బయటికి తీసుకురావడం. సో ఈ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో మేబీ ఇక్కడ ఇప్పుడు సత్యదేవ్ గారి క్యారెక్టర్ మధ్యలో ఫసక్ అనే కాన్సెప్ట్ ఎందుకో లేదని అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. సో ఇప్పుడు ఆ పాట అనేది మధ్యలో ఏదో ఒక టైంలో వస్తుంది. సో డెఫినెట్గా అది ఎమోషనల్ సాంగ్ అండ్ రైట్ టైంలోనే వస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఆ సీను, ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఆల్రెడీ అర్థమవుతోంది కాబట్టి ట్రైలర్ని బట్టి. సో చాలా మంచి స్టఫ్. బట్ అది ఏంటంటే ఆ రాక్షసులు, ఆ బాణాలు, ఈ కాన్సెప్ట్ ఏదైతుందో అది అర్థం కాలే. అంటే అక్కడ బేసిక్గా హై సెక్యూరిటీ అని చెప్పి ఒక బోర్డు ఉంది మధ్యలో, దాని మీద సింహళ భాషలో లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేసిక్ ఇది శ్రీలంక చుట్టూ తిరిగే కొంచెం కాన్సెప్ట్. సో ఆ శ్రీలంకలో ఎందుకు తిరుగుతోంది కాన్సెప్ట్, సో దానికి ఏంటి సంబంధం, అది కొంచెం ఏమో ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. బట్ ఎనీహో ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్ ఉంది. బట్ ఒకటైతే చెప్పనా, నాకు ట్రైలర్ చాలా బాగా అనిపించింది. బట్ మొన్న ఒక అనౌన్స్మెంట్ ప్రోమో ఇచ్చారు కదా కొద్ది రోజుల క్రితం, అది దీనికంటే 2 రెట్లు నచ్చింది నాకు యాక్చువల్గా. ఎందుకో తెలీదు. దాంట్లో ఒక పర్టిక్యులర్ షాట్ దగ్గర నుంచి రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే అని ఒక బీజిఎం వస్తుంది యాక్చువల్గా. అది ఇచ్చిందయ్యా హై. అసలు నిజంగా చెప్తున్నా, అది ఇప్పటికి నేను ఒక 30 సార్లు చూసి ఉంటాను నేను అది కనీసం. ఆ లెవెల్ హై ఉంది అందులో. అంటే దాంట్లో ఇంకా ఫస్ట్ ఆ కుర్రాడు అరుస్తుంటాడు, ఆ గట్టిగా అరుస్తుంటాడు. తర్వాత విజయ్ దేవరకొండ గారు ఏదో తాడు పట్టుకొని అరుస్తారు ఆ ఇందులో కూడా ఉంది ఆ షాట్ యాక్చువల్గా. ఇది కొంచెం వైడ్ షాట్ ఉంది ఇందులో, దాంట్లో క్లోజప్ షాట్ ఉంటాయి. అండ్ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారు గన్ ఇట్లా పట్టుకొని ఒక డెన్ లాంటి దాంట్లో అరుస్తూ ఉంటారు. సో ఆ షాట్ ఉంది.
సో బేసిక్గా ఆ ఆ షౌటింగ్ సీన్స్తో ఆ బీజిఎం అసలు బ్లాస్టింగ్ అసలు. సో చెప్తున్నా కదా, ట్రైలర్ ఫెంటాస్టిక్ ఉంది, అనౌన్స్మెంట్ ప్రోమో ఇంకా తిరుగుతుంది మైండ్లో. ఎందుకంటే అది అంతకి 10 రెట్లు బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. సో అది బట్ ఇందులో కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ స్టఫ్ ఉంది, మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ గారికి ఎక్కువ డైలాగ్స్ అయితే పెట్టలేదు ట్రైలర్లో. మొత్తం అంతా కూడా లుక్స్, ప్రెజెన్స్, డామినేషను, స్టోరీ, అవుట్ రైట్ ఏమంటాను, స్టోరీ బెస్ట్ స్టోరీ ఉండబోతుంది అనిపిస్తోంది. అండ్ విజయ్ దేవరకొండ గారి లుక్స్ అవుట్ రైట్ అసలు. బేసిక్గా ఆ లుక్స్ పక్కన పెడితే పాడ్కాస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, దాంట్లో ఇంకా ఫెంటాస్టిక్ లుక్స్ ఉన్నాయి అసలు విజయ్ దేవరకొండ గారివి. సో అసలు చాలా ఎక్స్ట్రాడినరీ ఏమంటారు ట్రాన్స్ఫర్మేషను. డెఫినెట్గా చెప్తున్నా, అవుట్ రైట్ బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుంది విజయ్ దేవరకొండ గారికి, అదైతే మాత్రం క్లియర్గా తెలుస్తోంది. సో 31st అయితే రిలీజ్ అవుతోంది కదా, సో దానికి ట్రైలర్ అయితే ది బెస్ట్. అండ్ ఇందులో కూడా బీజిఎం మళ్ళీ ఆల్రెడీ కొంచెం అంటే విన్న బీజిఎమే టీజర్, దానికి కొంచెం వేరే వేరియేషన్తో వచ్చింది, అది కూడా బాగా అనిపించింది. బట్ డెఫినెట్గా అనిరుద్ బీజిఎమ్స్ అయితే మాత్రం ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అదైతే తెలిసిపోతుంది స్పష్టంగా. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అటు విజయ్ దేవరకొండ గారు, ఇటు గౌతమ్ గారు, అటు డైరెక్టర్ అండ్ అనిరుద్ ముగ్గురు కాంబినేషన్ అసలు. సో నాకైతే మాత్రం ట్రైలర్ అయితే అవుట్ రైట్ బెస్ట్ అనిపించింది. అండ్ అంతేకాదు చెప్తున్నా కదా, దాంట్లో చాలా సాలిడ్ కంటెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో మరి ఇంకా బాణాలు వేస్తున్న బ్యాచ్ అంతా ఎవరనేది ఇంక మనం మూవీ చూసాకే అర్థమవుతుంది మనకి. సో మనకి అప్పటి వరకు క్లారిటీ అయితే రాదు. అండ్ బేసిక్గా ఫస్ట్లో ఏదైతే జైల్లో ఇట్లా చేతులు ఎగరేస్తూ అంటే జై కొట్టండి అన్నట్టుగా ఒక షాట్ ఉంటుంది, సో అది బేసిక్గా ఇప్పుడు ఈ యాక్షన్ సీన్ తర్వాత అనిపిస్తుంది. సో ఇది ఒక మంచి సాలిడ్ బ్రదర్ సెంటిమెంట్ ఉంటూ, అటు పోలీస్గా ఉంటూ, అటు స్ట్రాంగ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. అండ్ బేసిక్గా ఆ పర్సన్ ఉన్నారు కదా, అంటే ఒక పర్సన్ విలన్ లాగా ఉన్నాడు, ఆ పర్సన్ మొత్తం రక్తపాతంతో ఉన్న షాట్ ఒకటి ఉంది. సో ఏదో చాలా హెవీగానే ఉంది కంటెంట్ అండ్ కాన్సెప్ట్ అయితే మాత్రం. సో ఆ రాక్షసులందరికీ కూడా రాజుగా మారడం అనే కాన్సెప్ట్, ఆ లాస్ట్లో ఒక షాట్ ఇచ్చారు, నాకు అది ఏంటో నాకు అది అర్థం కాలేదు నాకు. సో బేసిక్గా ఒక పర్సన్ ఒక మాస్క్ వేసుకొని ఇలా చూస్తాడు, ఒక గుర్రం వెళ్తుంటుంది, ఏదో అది ఎందుకు పెట్టారనేది, అంటే లాస్ట్ షాట్ కింద దాన్ని పెట్టారంటే డెఫినెట్గా ఏదో ఒక మీనింగ్ ఉండి, ఏదో ఒక డెప్త్ ఉండి, బాగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితేనే దాన్ని పెడతారు కదా, లేదంటే పెట్టరు కదా అనిపిస్తుంది నాకు. మరి అది ఏంటది? సో ఏమో మరిగా స్టార్టింగ్లో టీజర్ టైంలో ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ టైంలో ఈ మారణ హోమం ఎవరి కోసం, రణభూమిని చీల్చుకుంటూ పుట్టిన కొత్త రాజు కోసం అన్నారు కదా. సో అది మేబీ ఆ పునర్జన్మ ఆ కాన్సెప్ట్ అనుకున్నారు యాక్చువల్గా, బట్ మేబీ కాదేమో, పునర్జన్మ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాదు. బట్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఇంకా ఇప్పుడు లీడర్గా మారి, సో అలాగనమాట, అలాగా రణభూమిని చీల్చుకుంటూ పుట్టిన కొత్త రాజు. సో ఆ కాన్సెప్ట్ అలా వస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో అన్నీ లింక్ చేసుకోవాలి యాక్చువల్గా. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి కదా, అటు టీజర్ వచ్చింది, అనౌన్స్మెంట్ ప్రోమో వచ్చింది, ట్రైలర్ వచ్చింది, వీటన్నిటిని కూడా లింక్ చేసుకుంటూ ఆబ్వియస్లీ సింక్ చేసుకుంటూ మనం ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా ఏదో మైండ్ బ్లోయింగ్ కంటెంటే ఉంది, తెలిసిపోతుంది సినిమాలో. సో ఎగ్జాక్ట్గా కొంచెం రివీల్ చేశారు, బట్ 100% అయితే రివీల్ చేయలేదు ఇప్పటికీ కూడా, అది అర్థమవుతుంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 31st. సో లెట్స్ సీ గైస్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. నాకైతే పిచ్చగా నచ్చింది ట్రైలర్ అయితే. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా వీడియో నెక్స్ట్ వీడియో, బై బై.